సినిమా ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయినా కూడా ఇంకా ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. దీనికన్నా యూట్యూబ్లో వచ్చే వెబ్ సిరీస్లో, టీవీలో వచ్చే సీరియల్స్ 100 times బెటర్స్ ఫ్రెండ్స్. చాలా బెటర్. ఆ సీరియల్స్లో ఉన్న గ్రాఫిక్స్ చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. సహకారం ఇదొక అడ్వెంచరస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుందని చెప్పారు. సరే అని చెప్పి నేను కూడా మార్నింగ్ నిద్ర లేచి మరీ ఈ మూవీ చూడడం జరిగింది. 1 hour 24 minutes అయితే ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఇందాక చెప్పే కదా, సీరియల్స్, యూట్యూబ్లో, వెబ్ సిరీస్లో చాలా బెటర్ అని చెప్పి. అది కరెక్ట్ ఫ్రెండ్స్. అసలు ఎందుకు అలా అంటున్నాను, అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి ఫ్రెండ్స్. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆంధ్ర మరియు ఒరిస్సా బోర్డర్లో ట్రైబల్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళ సంఘం అనమాట. ఆ సంఘానికి సంబంధించిన కొంతమంది అక్కడ వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటూ అక్కడ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమంది చనిపోతూ ఉంటారనమాట. అరే అసలు ఎందుకు చనిపోతున్నారు, ఏం జరుగుతుంది, ఎవరు చంపుతున్నారు, ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం హీరో అక్కడికి వస్తాడనమాట. అంటే వాళ్ళ ప్రొఫెసర్ అక్కడ పంపించడం వల్ల అక్కడికి వస్తాడనమాట. ఒక ఫ్రెండ్ తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం అతను ఎంక్వైరీ చేసి, ఆ సినిమా అంటే ఎంక్వైరీ చేసి ఆ ప్రాబ్లం ఏంటనేది సార్ట్ అవుట్ చేయడమే బేసిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్లు మనం చాలానే చూసి ఉన్నాం. బట్ ఎగ్జిక్యూషన్లోనే మనం, అంటే కాన్సెప్ట్ సేమ్ అయినా కూడా ఆ ఎగ్జిక్యూషన్తోనే మనం కొంచెం డిఫరెంట్గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషనే ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. ఫెయిల్ అయిపోయింది సినిమా ఎగ్జిక్యూషన్. చాలా అంటే చాలా. అస్సలు తెలుగు డబ్బింగ్ కూడా అసలు ప్రాపర్గా లేదు ఫ్రెండ్స్. అంటే లిప్ సింక్ అసలు ప్రాపర్గా లేదు ఎక్కడ కూడా. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ ఎక్కడ కూడా మనకు ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చూపించిన ఫీలింగ్ అయితే రాదు. అరే ఏంట్రా బాబు ఇలా ఉంది ఈ సినిమా, చాలా స్లోగా, డల్గా, ల్యాగ్ చేసి మరీ నడుస్తూ ఉంటుంది. హీరో యాక్టింగ్ లిటరల్ చెప్తున్నా, హీరో యాక్టింగ్ కూడా చాలా ల్యాగ్ చేసి మరీ చూపించారు. మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా పక్కన హీరో ఉంటాడు, చిన్న కామెడీ చేస్తూ ఉంటాడు. అంటే హీరో ఫ్రెండ్ చిన్న కామెడీ చేస్తూ ఉంటాడు. అది పెద్దగా వర్కౌట్ కాదు. ఏంటో అర్థం కాదు. అక్కడేమో అనవసరంగా చంపేస్తూ ఉంటారు. చంపే వాళ్ళ దగ్గర నుంచి పారిపోతూ ఉంటారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు చంపుతారు, లాస్ట్లో ఫైనల్లో క్లైమాక్స్లో చంపుతారు. ఏదో పవర్స్ వచ్చినట్టు చూపిస్తారు. అంటే ఇంక ఏదో డిఫరెంట్గా చూపించాలని చెప్పి ట్రై చేశారు తప్ప, అంటే కొంచెం ఎగ్జిక్యూషన్ అనేది తప్పు అని చెప్పి చెప్తున్నా ఫ్రెండ్స్. కంటెంట్ బాగుంది, కరెక్ట్ కంటెంట్ తీసుకున్నారు, బట్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా లేదని చెప్పి చెప్తున్నాను. ఓకేనా. ఇంక ఈ సినిమా నన్ను అడిగితే చాలా ఫ్లాప్, యావరేజ్, బిలో ఫ్లాప్ అని ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా. ఇంక సినిమా గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. ఈ సినిమా ఇంకా 1 hour 24 minutes అయితే ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే, ఫ్యామిలీతో అసలు సినిమానే చూడొద్దని చెప్తుంటే ఇంకా ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అంటే నేను అసలు అడగడం కూడా తప్పే. ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి. ఇంక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5/1 అని చెప్తా ఫ్రెండ్స్. నా రేటింగ్ అయితే 1. ఓకేనా. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.